నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పసిఫిక్ మహాసముద్రంలో అణు తుఫాన్. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త సంచలనం. ట్రంప్తో కయ్యానికి కాలు దూవుతున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆయుధాగారంలోకి 5,000 టన్నుల డిస్ట్రాయర్. అమెరికా సౌత్ కొరియా కూటమికి మైండ్ బ్లాంక్. మరి నెక్స్ట్ టార్గెట్ 10,000 టన్నులు అంటూ అగ్రరాజ్యానికి చో హ్యూన్తో కిమ్ అల్టిమేటం ఇచ్చాడు. ఇక గ్లోబల్ జియోపాలిటిక్స్ స్క్రీన్పై ఇప్పుడు బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ మిలిటరీ థ్రిల్లర్ నడుస్తుంది. అంతర్జాతీయ ఆంక్షలు ఎన్ని ఉన్నా, ప్రపంచ దేశాలు ఎంతగా బెదిరిస్తున్నా నా దారి రహదారి అంటూ దూసుకుపోయే ఆ గ్లోబల్ డాన్ ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచాన్ని వణికించేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో కయ్యానికి సై అంటూ కొరియా ద్వీపకల్పంలో మునిపెన్నడూ లేని విధంగా ఉద్రిక్తతను పెంచేస్తూ పసిఫిక్ మహాసముద్రంలో అణు తుఫాన్నే సృష్టించారు. ఉత్తర కొరియా నౌకాదళ చరిత్రలోనే అత్యంత భారీ అణు సామర్థ్యం కలిగిన సరికొత్త మెగా యుద్ధ నౌకను కిమ్ ఆవిష్కరించారు. అగ్రరాజ్యం అమెరికా, దాని మిత్రపక్షం దక్షిణ కొరియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ సరికొత్త వార్షిప్ వ్యూహం ఏంటి? మరి ఈ గ్లోబల్ పొలిటికల్ డ్రామా ఏ మలుపు తిరగబోతుంది? స్పెషల్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్లో ఉత్తర కొరియా అంటేనే ఒక సంచలనం. ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ అడుగు తీసి అడుగు వేస్తే ప్రపంచ దేశాల రక్షణ ల్యాబ్లపై అలారాలు మోగుతాయి. ఇప్పుడు పసిఫిక్ సముద్ర తీరంలో సరిగ్గా అదే జరిగింది. ఉత్తర కొరియా రక్షణ రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ చో హ్యూన్ అని పిలిచే 5,000 టన్నుల అత్యాధునిక మెగా డిస్ట్రాయర్ను కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే అత్యంత భయంకరమైన సామర్థ్యం ఈ యుద్ధ నౌక సొంతం. తాము కేవలం మిసైళ్లతోనే కాదు, సముద్ర గర్భం నుంచి కూడా శత్రువుల గుండెల్ని చీల్చగలమని కిమ్ ఈ ఆవిష్కరణ ద్వారా ప్రపంచానికి స్పష్టమైన సంకేతాలు పంపిస్తున్నారు. ఉత్తర కొరియా పశ్చిమ తీరంలోని నాంపో నౌకాశ్రయం సాక్షిగా ఈ పొలిటికల్ అండ్ మిలిటరీ డ్రామా ఆవిష్కృతమైంది. భారీ సైనిక పెరేడ్ మధ్య రక్షణ నిపుణుల సమక్షంలో చో హ్యూన్ డిస్ట్రాయర్ను వీక్షిస్తూ కిమ్ జోంగ్ ఉన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గ్లోబల్ మీడియాలో మారుమోగుతున్నాయి. గత 7 దశాబ్దాలుగా మన నౌకాదళంలో నెలకొన్న స్తబ్దతకు, బలహీనతకు ఈ సూపర్ వార్షిప్తో ముగింపు పలికామంటూ కిమ్ గర్జించారు. కేవలం డిఫెన్స్కే పరిమితం కాకుండా శత్రువుల స్థావరాలను క్షణాల్లో బూడిద చేసేలా తమ నావికాదళాన్ని పూర్తిస్థాయి అణుశక్తిగా మార్చడమే తన అంతిమ లక్ష్యమని కిమ్ జోంగ్ స్పష్టం చేశారు. ఇక ఈ చో హ్యూన్ డిస్ట్రాయర్ సాధారణ యుద్ధ నౌక కాదు. ఇది ఒక కదిలే అణు ఆయుధాగారం. విమాన విధ్వంసక వ్యవస్థలు, అత్యాధునిక యాంటీ షిప్ క్షిపణులతో పాటు అణు సామర్థ్యం కలిగిన లాంగ్ రేంజ్ క్రూయిజ్, ఇక బాలిస్టిక్ క్షిపణులు కూడా ఈ నౌక నుంచి ఏకకాలంలో ప్రయోగించవచ్చు. అంటే పసిఫిక్ సముద్రంలో గస్తీ కాస్తూనే అమెరికా రక్షణ వలయాలను ఛేదించగల సత్తా దీనికి ఉంది. ప్రధానంగా దేశ పశ్చిమ తీరంలో శత్రువుల కదలికలను నిలువరించడానికే దీన్ని మోహరించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా వెల్లడించింది. ఎప్పుడెప్పుడు ఈ నౌక సముద్రంలోకి వస్తుందా అని అమెరికా శాటిలైట్లు నిఘా పెట్టినప్పటికీ వాటన్నిటినీ దాటుకుంటూ కిమ్ ఈ భారీ ఆయుధాన్ని రక్షణ రంగంలోకి దించారు. ఇక ఈ ఆవిష్కరణ ఒక ఎత్తు అయితే, ఈ వేదికపై కిమ్ జోంగ్ చేసిన మైండ్ బ్లోయింగ్ ప్రకటనలు అంతర్జాతీయ రక్షణ నిపుణులు సైతం షాక్కు గురి చేస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో ఏటా 2 చో హ్యూన్ తరహా మెగా డిస్ట్రాయర్లు నిర్మించి తీరుతామని కిమ్ రక్షణ రంగానికి ఆర్డర్ వేశారు. అంతేకాదు, ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని చెప్తూ దీనికంటే రెట్టింపు పరిమాణంలో ఉండే 10,000 టన్నుల భారీ యుద్ధ నౌకలను తయారు చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చేశారట. వాటితో పాటు శత్రువుల రాడార్లకు కూడా చిక్కని అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన రహస్య జలాంతర్గత ఆయుధాలను, అంటే సీక్రెట్ సబ్మెరైన్ వెపన్స్ను డెవలప్ చేయాలని కిమ్ లీడర్లకు అల్టిమేటం జారీ చేశారు. అసలు కిమ్ ఇంతలా కసితో రగిలిపోవడానికి, ఈ స్థాయిలో యుద్ధ నౌకలను మోహరించడానికి వెనుక బలమైన జియోపాలిటిక్స్ ఉన్నాయి. అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కలిసి కొరియా ద్వీపకల్పం
సరిహద్దుల్లో నిరంతరం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ తమను కరెంటు తీగలా టచ్ చేయాలని చూస్తున్నాయని కిమ్ భావిస్తున్నాడు. మరి ఆ కూటమి విన్యాసాలకు కౌంటర్గానే తాము ఈ అణు యుద్ధ నౌకల సమీకరణ చేపడుతున్నట్లు కిమ్ ఓపెన్గానే ప్రకటించారు. మరి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉన్న ఎవరున్నా సరే తాము తగ్గేదే లేదంటూ ట్రంప్తో సముద్రం సాక్షిగా కయ్యానికి సై అంటున్నట్లు కిమ్ తన యాటిట్యూడ్తో నిరూపించారు. మరి ఈచో వ్యూన్ ఆవిష్కరణ వెనుక ఉన్న మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి అమెరికా విధించిన కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఉత్తర కొరియా ఈ డిస్ట్రాయర్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మించింది. దీనికి సంబంధించిన కీలక టెక్నాలజీని ఇతర దేశాల నుంచి రహస్యంగా సేకరించినట్లు ఆరోపణలు వస్తున్నప్పటికీ కిమ్ మాత్రం ఇది తమ సొంత ఆవిష్కరణ అని గర్వంగా ప్రకటించారు. 2025లోనే మొదటిసారి జలప్రవేశం చేసిన ఈ నౌకపై గత కొన్ని నెలల్లో అత్యంత రహస్యంగా పలు దశల్లో క్షిపణి పరీక్షలు నిర్వహించి పూర్తి స్థాయి రౌండ్ ది క్లాక్ వార్ రెడీగా మార్చిన తర్వాతే ఇప్పుడు అధికారికంగా బయటపెట్టారు. ఇక కిమ్ తీసుకున్న ఈ సరికొత్త అణు నిర్ణయం ఇప్పుడు కొరియా ద్వీపకల్పంలో భద్రతాపరమైన ఉద్రిక్తతలను గరిష్ట స్థాయికి చేర్చింది. ఉత్తర కొరియా ఇంత వేగంగా ఇంత భారీ స్థాయిలో నౌకాదళాన్ని ఆధునీకరించడం చూసి అటు వాషింగ్టన్ ఇటు సియోల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పసిఫిక్ రీజన్లో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను మార్చేసేలా కిమ్ వేస్తున్న ఈ సినిమాటిక్ పొలిటికల్ అండ్ మిలిటరీ స్టెప్స్ గ్లోబల్ వార్కు దారితీస్తాయా, లేక అమెరికా కూటమిని కేవలం డిఫెన్స్ మోడ్లోకి నెట్టేయడానికి కిమ్ ఆడుతున్న మైండ్ గేమ్ సక్సెస్ అవుతుందా? మరి భాగ్యనగరం నుంచి పసిఫిక్ సముద్రం దాకా ఉత్కంఠ రేపుతున్న ఈ అంతర్జాతీయ పొలిటికల్ థ్రిల్లర్లో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చాలా ఆసక్తిగా మారుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.